నియోజకవర్గ కేంద్రంలో ముస్లిం సోదర సోదరిమణులు రంజాన్ మాసం పవిత్రమైన మాసం ఉపవాస దీక్షలు చేస్తూ ఆ అల్లాను పలు కీర్తనలు వేడుకుంటూ ముందుకు రంజాన్ పండుగ కోసం ఎదురు చూసిన సందర్భంలో ఆనవాయితీగా ఇఫ్తార్ విందులు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అధికారులతో సహా కలిసి వీళ్ళ పట్టణంలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కలిసి పూర్వ పక్షాన వేములవాడలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పక్షాన మా వైపున నమస్కారాలు, శుభాకాంక్షలు. ప్రతి ఏటా రంజాన్ పండుగ పవిత్రం కంటే ముందు నుంచి ఒక మాసం రోజు పవిత్రమైనటువంటి రోజులుగా భావిస్తూ రోజా ఉంటూ లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తూ అల్లాకు కీర్తన ద్వారా బోధకులు చెప్పినటువంటి అల్లాను వేడుకలు చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని సందర్భంగా నేను కూడా ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా అల్లా దేవుడిని వేడుకుంటూ ప్రజలందరూ కూడా మైనార్టీ సోదరులతో పాటు సుఖంతో ఐదుతో ఉండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు వారి పట్ల బ్రహ్మాండం పడి అన్ని వర్గాల ప్రజలు సుఖమైన జీవితంతో ఆనందంగా జీవించాలని సందర్భంగా కోరుకుంటూ మైనార్టీలకు సంబంధించినటువంటి హక్కులను కాపాడడానికి, మైనార్టీ సోదరుల సమస్యలు ఏమున్నా పరిష్కారం చేయడానికి గతంలో ముందంజలో ఉన్నా ఎప్పుడు కూడా ముందంజలో ఉంటూ ఎవరికి ఏ అవసరం ఉన్న ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మాకు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధికి కావాలని మసీదులు కానీ, షాదీకాలు కానీ, పథకస్థాలు కానీ అనేక ప్రాంతాలు హార్కోట్లు దేవని ఓర్ఫీస్ దేవని చెప్తా ఉన్నాం. ఆ శక్తి మేరకు ఆయా ప్రాంతాలు వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పక్షాలను నిలబడి ఆ కార్యక్రమం కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోదామని, పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కూడా మైనార్టీ నాయకులతో చర్చించి కూర్చొని మాట్లాడుతున్న సమస్యలు కూడా పరిష్కారం చేసుకున్న వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ఇఫ్తార్ విందించే క్రమంలో మన వార్డీలు గారు, మానవ గారు, పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు ఈ విధంగా నాతో పక్షాలు కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఎదురు చూస్తున్నాం రంజాన్ పర్వదినం కోసం. నెలకొండ పెట్టుకోవాల్సిందంటే కొన్ని 30 గంటలు కార్యక్రమాలు సోమవారం రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి